నేను ఎక్కడైతే ఫస్ట్ 4,000 పనిచేశానో అదే కంపెనీకి ఒక థర్డ్ పార్టీ ఇన్స్పెక్టర్ వెళ్తే అక్కడ ఆశ్చర్యపోయారు. ఎలాంటి పరిస్థితికి వచ్చేసానంటే ఇక నడవలేని పరిస్థితికి వచ్చింది. ఈవెన్ నేను బాత్రూమ్కి వెళ్ళాలన్నా ఎవరో ఒక తోడు పట్టుకొని మా చెల్లో మా ఆవిడో నా తండ్రితో నేను కాళ్ళు ఆయిల్ అది రాయించుకొని ఇది చేస్తునేటప్పుడు మా ఇంట్లో వాళ్ళకి కూడా ఇదేంటి ఎలా మాట్లాడుతున్నాడు, ఎలాగైపోయాడు ఏంటనే మైండ్ సెట్గా వచ్చేసారు. ఎందుకు పెట్టి కొడుతూ ఉంటే బోన్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది అన్నమాట. కాళ్ళు పైకి పెట్టేసి కిందకి ఎలగట్టేస్తారు 90 degreesలో. అది జనరల్గా ఇప్పుడు మామూలు మనిషి జిమ్కి వెళ్ళేవాడు కూడా చేస్తాడు. కాకపోతే ఏంటంటే ఈ పెయిన్తో చేయడం అనేది ఇట్స్ నరకం. నేను ఇంకా డాడీ నేను బతకను, నాకు ఏదైనా విషయమైనా ఇచ్చేయండి, చచ్చిపోతాను, నాకు ఎందుకు ఈ బాధ అనే స్టేజ్కి వచ్చేసి నేను అలా సుత్తి పెట్టి కరెక్ట్గా ఎముకల మీద ఎక్కడైతే నాకు ఈ డిస్క్ లూజ్ అయిందో దాని మీద సుత్తి పెట్టి కొడుతూ ఉంటారు. ఝాన్సీ ఇలా బయట ఉన్నాను, బయటకు రా అంటే మా ఆవిడ నన్ను చూసి కంగారు పడింది. ఏమైంది, ఎందుకు అలాగైపోయి ఏంటి అలా పడిపోతున్నాయి అంటే మావిడ నన్ను లేపితే కానీ లేగలేని పరిస్థితిలో ఉన్నాను. నేను రోజు సుత్తులతో కొట్టడం, తర్వాత పీకకి ఇలాగా టవల్ పెట్టి ఇలా లాగడం కూడా జరుగుతుంది. అంటే ఏమైందంటే స్పైనల్ కార్డ్ వెనకాతలు ఏదైతే ఉందో మొత్తం ఇలా సెట్ అవ్వడానికి, ఆ సెట్ అవ్వడానికి ఏంటంటే టవల్ ఇలా కట్టి వెనక్కి లాగుతారు. అది కూడా నరకమేనండి. నేను ఏదో హిందువుగా ఉండి క్రైస్తవుగా మారాను కాబట్టి అద్భుత కార్యాలు జరుగుతున్నాయని నేను చెప్పను. క్రైస్తవులు అందరూ ఉంటారు, హిందువులు ఉంటారు. ఎప్పుడైతే నిజమైన సృష్టికర్త ఎవరు, నిజమైన దేవుడు ఎవరు అని తెలుసుకొని వాక్యానుసార విశ్వాసంగా నడుస్తారో వాళ్ళ పట్ల మన సృష్టికర్త కృప ఎప్పుడు నిరంతరం అలాగే ఉంటుంది. ఎండిన ఎముకలన్నీయు నాలో జీవింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ప్రైజ్ ది లార్డ్. నేను మీ తమ్ముడు జోషిని. ఈ లోకంలో ఎవరికి సాధ్యం కానిది ఆ యేసయ్యకి మాత్రమే సాధ్యం. ఎండిన ఎముకలను జీవింపచేయగల దేవుడు. బ్రదర్ది కూడా అదే పరిస్థితి. చాలామంది అంటారు, ఈ లోకంలో డాక్టర్స్ ఎందుకండి, ఈ లోకంలో హాస్పిటల్స్ ఎందుకండి, డైరెక్ట్గా యేసయ్య దగ్గరికే వెళ్ళొచ్చు కదా అని అంటారు. నా జీవితంలోటికి నా ఫస్ట్ ప్రయారిటీ దేవునికి, సెకండ్ ప్రయారిటీ నా యొక్క ఫ్యామిలీకి, థర్డ్ ప్రయారిటీ సొసైటీకి ఇస్తూ ఉంటా. ఈ లోకంలో ప్రజలందరూ తనకేదైనా ఇబ్బంది వచ్చినప్పుడు డాక్టర్ని సంప్రదిస్తారు. డాక్టర్ నా వల్ల కాదని చేతులు ఎత్తేసినప్పుడు నిరాశ నిస్పృహతో ఏం చేయాలో అర్థగాని స్థితిలో మానవాళి జీవిస్తూ ఉంటారు. ఈ లోకంలో ఎవ్వరు చేయని కార్యాలు యేసయ్య చేయగలడు. ఎందుకనంటే ఒక ఫోన్ పాడైపోతే మిక్సీ బాగు చేసి అతని దగ్గరికి వెళ్ళి తీసుకెళ్తే ఆ ఫోన్ బాగుపడుతుందా? బాగుపడదు. కానీ ఒక హోప్ ఉంటుంది, అది అతను చేస్తాడని ఒక మూఢనమ్మకంతో అక్కడ వెళ్తాం. ఆ ఫోన్కి సంబంధించిన ఆ మెకానిక్ దగ్గర తీసుకెళ్తేనే ఆ ఫోన్ బాగుపడుతుంది. అలాగే ఈ లోకంలో మానవాళ్ళను సృష్టించింది ఆ దేవుడు. మానవాళ్ళను రక్షించడానికి కోసం, మానవాళ్ళు జీవించడానికి కోసం, మానవులకి ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు, ఇంకా ఎవరి వల్ల కాదన్నప్పుడు ఆ మానవాళ్ళను సృష్టించిన ఆ యేసయ్యకే సాధ్యం. ఈ సాక్ష్యం మొదటి నుంచి చివరి వరకు చూడండి. అలాగే నా గురించి, నా ప్రయాణాల గురించి, నా ఆరోగ్యం గురించి ప్రార్థన చేయమని కోరుచున్నాను. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి అందరికీ వందనాలండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన బ్రదర్ జోషి గారికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు శంకర్ బాబు అండి. నేను ఆంధ్రప్రదేశ్ వాడిని. నా విశాఖపట్నంలో ఉంటాను. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే దేవుడు నన్ను ఏ రీతిగా ఈరోజు నించో పెట్టాడనేది నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుని కృపను బట్టి ఈరోజు నేను ఇలా నించొని మీతో మాట్లాడగలుగుతున్నానంటే నిజంగా అది దేవుని కృపే. ఎందువల్లంటే నా గురించి మేము చెప్పవలసిన విషయం ఏంటంటే నేను పుట్టిన దగ్గర నుంచి హైందవునేనండి. హిందువులోనే పెరిగాను. ఎలాంటి వాతావరణంలో పెరిగానంటే మా తాతయ్య, మా నాన్నమ్మ గారు వాళ్ళు నిష్ఠగా పూజలు చేయడం, సూర్య నమస్కారాలు చేయడం, ఏదైనా తినాలి అంటే బ్రేక్ఫాస్ట్ చేయాలన్నా కానీ పూజ చేశాకే తినాలి. అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చాను. మా పరిస్థితి ఎలాగుండేదంటే నేను ఫస్ట్ స్టాండర్డ్ నుంచి మా డాడీ స్టీల్ ప్లాంట్లో జాబ్ రావడం, స్టీల్ ప్లాంట్లో మేము పెరగడం అంతా జరిగింది. మేము క్వార్టర్స్లో ఉండేటప్పటికి కూడా ప్రతి పండగకి, సంక్రాంతికి కానీ ఏ పండుగ అయితే ఆ పండుగ, ఆ పండుగ కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళకపోతే, మా తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఆ పండుగలో కానీ పార్టిసిపేట్ చేయకపోతే ఆయనకు చాలా రోషం, కోపం, చాలా పెద్ద పెద్ద యుద్ధాలు జరిగిపోతుండే. అంత నిష్ఠగా ఉండి పూజలు చేసి చాలా ఎలాగంటే అక్కడ నోకాల తల్లి పండుగ ఏదో ఉంటుంది అనకాపల్లిలో, అక్కడికి వెళ్ళి కోడి కోయడాలు ఇలాంటి చాలా చాలా చేశారు. చాలా పండుగలు అయ్యి అంత నిష్ఠగా పెరిగిన ఫ్యామిలీ, అంత జాగ్రత్తగా చేసిన ఫ్యామిలీ ఈ రోజు నేను క్రైస్తవుల్లోకి మారి ఈ క్రైస్తవుడిగా దేవుడి నామానికి ఎంత మహిమగలగా నన్ను ఆయన వాడుకుంటున్నారు అనేది చాలా గొప్ప విషయం. అది
ఎందుకు ఎలాగ జరిగింది ఏంటి అనేది నేను తెలియజేయాలనుకుంటున్నాను. అసలు విషయం ఏంటంటే, మా తాతయ్య గారు రిటైర్డ్ హెడ్ మాస్టర్. రిటైర్ అయిన తర్వాత నుంచి నాకు అంటే ఆయన ఊహ తెలిసిన తర్వాత నా చిన్నప్పటి నుంచి ఆయనతో పెరిగాను. నాకు తెలుగు అది ఆయనే నేర్పించారు. ఒకసారి ఏమైందంటే, ఆయన రిటైర్ అయిన తర్వాత వచ్చిన డబ్బంతా బాగా తాగేసి చనిపోయారు. చనిపోయిన తర్వాత మా నాన్నమ్మ గారికి మరి ఏం జరిగిందో, దేవుడు ఎలా దర్శించాడో, ఎలా మాట్లాడాడో తెలియదు. కానీ నాకైతే అప్పటి వరకు ఊహ అయితే లేదు. కానీ ఆవిడ ఒకేసారి సడన్గా దేవుని నమ్ముకోవడం మొదలుపెట్టింది. అంటే ఆవిడకి అనిపించి ఉంటుంది. నేను చూసింది ఏంటంటే, మా తాత హెడ్ మాస్టర్ అయినా ఆయన వచ్చిన జీవితంలోనే పిల్లలందరికీ పెళ్లిళ్ళు చేసి ఎంత చేసినా కానీ వాళ్ళ స్థితి అలాగే ఉండిపోయింది. కానీ వాళ్ళ స్థితి ఏమీ మారలేదు. చివరికి ఆయన చనిపోయేటప్పుడు కూడా క్యాన్సర్ హాస్పిటల్లో క్యాన్సర్ వచ్చేసి టీబీ వచ్చేసి చనిపోయేటప్పుడు కూడా ఆయన దేవుడిని తెలుసుకోకుండానే చనిపోయారన్న చిన్న బాధ. ఆ విషయం అది నిజంగా దేవుడు మా పరిస్థితిని గ్రహించి అది గమనించి, అది ఫస్ట్ నిజంగా చెప్తున్నానంటే, మా ఫ్యామిలీలో మొట్టమొదటి మారింది మా నాన్నమ్మ గారే. అంటే అంత పక్కగా ఇదిగా ఉండి కూడా దేవుడు ఆమెను ఎలా వాడుకున్నారంటే, నిజానికి ఈరోజు మేము క్రైస్తవులుగా మారి దేవుని కృపలో మేము ఎంతగా వర్ధిల్లుతున్నామంటే దానికి కారణం మా నాన్నమ్మగారే. ఎందుకంటే అలాంటి ఫ్యామిలీ ఉండి ఆ చుట్టుపక్కల ఏంటంటే, అప్పుడు మా తాతయ్య గారికి ఉన్న పేరుని బట్టి ఆ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కూడా నిష్ఠగా ఉంటారు, అంటే భయపడే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి ఫ్యామిలీలోనే మా నాన్నమ్మగారు ముందు దేవుడు వాడుకున్నాడండి. ఆవిడ మారిన తర్వాత మేము కూడా మారడం మొదలెట్టాం. ఎందుకంటే మెయిన్ రూట్ ఏదంటే మా నాన్నమ్మగారు, మా తాతయ్య గారు, మా డాడీకి ఆవిడే మారినప్పుడు మనం కూడా దేవుని తెలుసుకోవడంలో తప్పే ఉందని అప్పటి నుంచి దేవుడు తెలుసుకోవడం మొదలు పెట్టాం. బట్ టు బీ ఫ్రాంక్గా నేను చెప్పాలి, మీ దేవుడిని అయితే తెలుసుకున్నాం. నేను 10th క్లాస్లో కూడా దేవుడిని నమ్మాను. మా అమ్మమ్మ తాతయ్య గారు కూడా వాళ్ళ ఇంట్లోనే ఉండి చదువుకున్నాను. అంతటా దేవుడిని అంటే వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకునేటప్పుడు, మా అమ్మమ్మ తాతయ్య ఆల్రెడీ క్రిస్టియన్సే కాబట్టి వాళ్ళ ఇంట్లో చదువుతునేటప్పుడు చిన్న మామూలుగా బైబిల్ చదవడం మొదలు పెట్టాను. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నాకు రాదు, ఫ్రాంక్గా చెప్తున్నాను. వాక్యం చదువుతున్నాను, ప్రేయర్ చేసుకుంటున్నాను. ఆయన కృపను బట్టే నేను 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో కూడా పాస్ అయ్యాను. నిజంగా నేను పెద్ద చదివే క్యాండిడేట్ కూడా కాదు, కానీ దేవుని కృపణ వల్ల అలా పాస్ అయ్యాను. 10th అయిపోయిన తర్వాత కొన్ని కారణాల వల్ల మళ్ళీ దేవుడు అంటే నామకి వాస్తుకే ఏదో ప్రేయర్ చేసేవాడిని, కానీ అలా నా జీవితం కొనసాగిపోయింది, అలాగే వెళ్ళిపోయింది. నేను చివరికి మళ్ళీ బీటెక్లో నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే, దేవుని తెలుసుకున్న తర్వాత కూడా నేను చేసిన తప్పు ఏంటంటే, భక్తుడిగా ఉండి, అంటే అది ఏ రీతిగా ఉందంటే, నేను ఏ రీతిలో ఎలా ఉండేవాడిని అంటే, ఆ రోజు గుడికి వెళ్ళి దర్శించుకుంటే కానీ నేను సాయంత్రం భోజనం కూడా చేసేవాడిని కాదు. అలాంటి స్థితిలో ఉండేవాడిని. ఇలా నా రోజులు గడుస్తున్నాయి. బీటెక్లో సబ్జెక్టులు ఉండిపోతున్నాయి. ఎంతో ప్రయాసపడేవాడిని, చదివేవాడిని, ఏం చదివినా ఇదేది. అయితే మొత్తానికి ఇలాగా మా మాయ గారు, మా రవి, మా మావయ్య, మా తాతయ్య, మా అమ్మమ్మ గారు వాళ్ళు క్రిస్టియన్సే. వాళ్ళు నాకు ఎప్పుడు కూడా నువ్వు దేవుని నమ్ముకో, నీ జీవితం బాగుంటుంది, నీ జీవితం ఎలాగుంటుందని ఎప్పుడు చెప్పలేదండి. వాళ్ళు చెప్పింది ఒకటే, నువ్వు నిజమైన దేవుని తెలుసుకో, వాక్యం చదువు, వాక్యం ద్వారా నీ జీవితం బాగుపడుతుందని చెప్పారు. సరే, వాళ్ళు ఎందుకు చెప్తున్నారు ఏంటో పెద్దవాళ్ళు చెప్పేటప్పుడు వాళ్ళు చెప్పింది కూడా విందామని చెప్పి అప్పటి నుంచి నేను దేవుళ్ళని తెలుసుకోవడం మొదలు పెట్టాను. ఫస్ట్ దానికన్నా ముందు నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, ముందు మా సిస్టర్ మారారు. నాకు 2 చెల్లెలండి. చిన్న చెల్లి పేరు భార్గవి, పెద్ద చెల్లి పేరు పూర్ణిమ. ఫస్ట్ మా సిస్టర్ మారడం మొదలెట్టింది, తను చర్చికి వెళ్ళడం మొదలుపెట్టింది. ఆ తర్వాత తను చూసి నేను నేర్చుకున్నాను. నాకన్నా చిన్నది తనే వాక్యం తెలుసుకునేటప్పుడు నేను ఎందుకు మారకూడదనే ఉద్దేశంతో నేను మారడం మొదలుపెట్టాను. ఈ మా జీవితం ఇలా గడుస్తుండగా నాకు ఎప్పుడైతే నేను దేవుని తెలుసుకోవడం మొదలు పెట్టానో, నిజంగా నాకు దేవుడు చేసిన మొట్టమొదటి మిరాకల్ అండి. ఈ రోజు 2024 నాకున్న ఏజ్ 41. నేను బీటెక్ చదువుతున్నప్పుడు నా ఏజ్ 22 సంథింగ్ 18 ఇయర్స్ అలా ఉంటుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు నన్ను ఎప్పుడు పడిపోకుండా పట్టుకున్నాడండి. ఎంతగా అంటే ఎన్నో అద్భుతాలు జరిగాయి నా జీవితంలో. 1, 2 కాదు, లెక్కించలేని. ఆయన వాక్యం సెలవిస్తుంది, ఆయన అద్భుతాలు చెవులకు వినబడవు, కంటికి కనబడవని. అదే రీతిగా నా జీవితంలో జరుగుతుందండి. ఎన్ని అద్భుతాలు జరిగాయంటే, నేను ఎప్పుడైతే ఆయన విశ్వసించి నమ్మడం మొదలు పెట్టానో, నా బీటెక్ అయిన తర్వాత అసలు నాకు అంటే అప్పటికి నా బీటెక్ అయిపోయినప్పటికీ ఒక సబ్జెక్ట్ ఉండిపోయింది. నాకెవడు జాబ్ ఇస్తారులే, నాకు ఒక సబ్జెక్ట్ ఉండిపోయింది అనుకునే స్థితిలో దేవుడు నన్ను తీసుకెళ్ళి ఒక మంచి కంపెనీలో పెట్టాడు. నిజంగా చెప్తున్నా, నా ఫస్ట్ శాలరీ 4,000 పనిచేశాను నేను. నాకు ఫస్ట్ శాలరీ రావడమే 4,000తో పనిచేశాను. మొట్టమొదటి ఎప్పుడైతే ఎర్నింగ్ స్టార్ట్ చేశానో అక్కడి నుంచి నా లైఫ్ ఒక్కొక్కటి అలా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ, నేను BA తర్వాత అక్కడి నుంచి ఇంకో జాబ్కి వెళ్ళడం, ఆ జాబ్ నుంచి ఇంకో జాబ్కి వెళ్ళడం, అలా శాలరీ పెరుగుతున్నాయి. నా తండ్రి చాలాసార్లు ఆయన ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి కూడా చాలా అప్పులు చేసేసి, ఆయన మెయిన్ ఏంటంటే ఆయన ఉన్న మైండ్ సెట్ టార్గెట్ ఎలా ఉండేదంటే, నా పిల్లలు చదివిస్తున్నాను, వాళ్ళు సంపాదిస్తారు, వాళ్ళు వచ్చిన డబ్బులతో హ్యాపీగా బతికేస్తారు, ఏదోలా బతికేద్దాంలే అనే ఉద్దేశంతో అప్పులు చేసుకొని
చాలా ఈ రోజు వరకు ఒక నాకు సొంత ఇల్లు కూడా ఇవ్వలేదు. అలాగే నేను ఎప్పుడు తల్లిదండ్రులు నాకు దూరం చేయలేదండి, ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, తల్లిదండ్రులు సన్మానించమని వాక్యంలో ఉంది కాబట్టి ఈ రోజు వరకు నేను అదేగా కొనసాగుతున్నాను. ఆయన కృప ఎప్పుడు నా మీద ఇప్పటికీ ఉంది, ఎప్పటికీ ఉంటుంది కూడా. నాకు బలమైన విశ్వాసంతో ఉన్నాను నేను. సో అలా జరుగుతున్న స్థితిలో నా తండ్రిని ఎన్నిసార్లు చెప్పినా కానీ నువ్వు బయటికి వెళ్ళి పనిచే అని ఆయన ఎప్పుడైతే సతాయిస్తున్న టైంలో దేవుడు నాకు చేసిన అద్భుత కార్యం ఏంటంటే ఒక మంచి జాబ్ని ఇచ్చి ఒకేసారి నేను ఎక్కడైతే ఫస్ట్ 4,000 పనిచేశానో అదే కంపెనీకి నన్ను యజమానుడిగా తీసుకెళ్లారు ఆయన. దేవుడు నిజంగా మహిమ కలగాలి. ఎందుకంటే ఏ కంపెనీ అయితే నన్ను సూపర్వైజర్గా పెట్టుకున్నారో అదే కంపెనీకి నేను మళ్ళీ ఒక థర్డ్ పార్టీ ఇన్స్పెక్టర్గా వెళ్తే అక్కడ ఆశ్చర్యపోయారు. నువ్వు అదే కంపెనీకి మళ్ళీ నేనే ఒక థర్డ్ పార్టీ ఇన్స్పెక్టర్కి వెళ్ళానంటే అది నిజంగా దేవుడు మహిమ, అది దేవుడు గొప్ప కార్యం చేశాడు ఆ విషయంలో. అదే విషయాన్ని అలా కొనసాగుతుండగా నాకు 2010లో బాప్టిజం తీసుకున్నానండి. 2010లో గుడ్ ఫ్రైడే రోజు బాప్టిజం తీసుకున్నాను. అక్కడి నుంచి మేము చర్చికి వెళ్ళడం మొదలెట్టాను. నేను నా ఫ్యామిలీ అలా సంఘంలో నడుస్తూనే ఉన్నాం. దేవుడిని నమ్ముకుంటే చాలామంది చెప్తూ ఉంటారు మీకు అద్భుతాలు జరుగుతాయి, ఇదని అద్భుతాలు జరుగుతాయి కానీ శ్రమలు కూడా ఉంటాయి. మనం ఎంత దేవుళ్ళలో బలంగా వాడబడతామో సాతాను కూడా అంతే బలంగా లాగుతూ ఉంటుంది. అప్పటికీ మా జీవితాల్లో ఎన్నో బలంగా లాగిన సంఘటనలు కూడా జరిగాయి. సార్ మీరు ఎస్బీసీలో ఆల్రెడీ చేశారు కదా, మీరు ఇలాగ పలానా పొజిషన్ ఉంది, మీరు వచ్చి జాయిన్ అవ్వచ్చు కదా అనేటప్పుడు నేను జస్ట్ రెజ్యూమ్ పెట్టడం, దేవుడు నా జీవితంలో ఎంత అద్భుతం కార్యం చేశారటండి. ఆ ఇంటర్వ్యూకి దగ్గర 10 మంది వచ్చారు. 10 మందిలోని ద బెస్ట్ సెలెక్షన్ నేనే అండి. ఫస్ట్ నన్నే సెలెక్ట్ చేశారు. నాకు నిజంగా దేవుడు నాకు ఎంత ఆయన కృప నా మీద ఇంత ఉందా అని నేను చాలా ఆశ్చర్యపోయానండి. ఎందుకంటే ఇంటర్వ్యూకి వచ్చిన 10 మందిలోని ఫస్ట్ ఒక్కొక్కరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, క్వశ్చన్స్ అడుగుతున్నారు, అన్నీ చేస్తున్నారు. ఆ ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు అదే నా జీవితంలో మొదటి ఇంటర్వ్యూ అండి. నేను వెళ్ళడం కూడా ఫస్ట్ టైం లోపలికి వెళ్ళగానే నా ముందు 4-5 ఆఫీసర్స్ కూర్చున్నారు. వాళ్ళు క్వశ్చన్ వేస్తున్నారు, నేను ఆన్సర్ చెప్తున్నాను, క్వశ్చన్ వేస్తున్నారు, ఆన్సర్ చెప్తున్నాను. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ నేను ఇంటర్వ్యూ చేసిన తర్వాత నేను రియలైజ్ అయిన విషయం ఏంటంటే వాళ్ళు ఏం అడిగారో ఏం చెప్పానో కూడా నాకు తెలియదు. అంతగా ఇంటర్వ్యూ బాగా చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత నాకు ఒకే ఒక నా క్వశ్చన్ ఏంటంటే నేను సెలెక్ట్ అవుతానా అని అనుకున్నాను. నిజానికి అక్కడ వచ్చిన 10 మందిలో 9 సెలెక్ట్ చేశారు. 9లో నాకున్న స్పెషల్ క్వాలిఫై ఏంటంటే నేను NDT లెవెల్ 2 అండి, ఇన్స్పెక్టర్ని. ఆ ఇన్స్పెక్టర్ పొజిషన్లో నాతో పాటు 3 కాంపిటీషన్కి వస్తే నన్ను మాత్రమే సెలెక్ట్ చేశారు. నిజంగా దేవుడికి మహిమ కలగాలి. అప్పుడు నేను ఏదైతే జాబ్లోకి వచ్చానో ఆ జాబ్ వచ్చిన 1 ఇయర్ తర్వాత ఇది ఎలాగ మంచి జాబ్ వచ్చింది, సంపాదిస్తున్నాడనే ఉద్దేశంతో నా తల్లిదండ్రులను మ్యారేజ్ చేయడం జరిగింది 2011లో. సో 2011లో మ్యారేజ్ చేసేటప్పుడు కూడా మా ఇంట్లో మేము కూడా క్రైస్తవులుగా మారాం కాబట్టి, బాప్టిజం తీసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా క్రిస్టియన్స్ అమ్మాయినే చేసుకోవాలని అనుకున్నాం. చాలా సంబంధాలు చూసినప్పటికీ కూడా ఒక మంచి క్రిస్టియన్ అమ్మాయి దొరికింది. ఆ అమ్మాయిని మేము పెళ్లి చేసుకున్నాం. వాళ్ళు మొదటి నుంచి క్రైస్తవులుగా ఎదిగిన వాళ్ళే. నా బాధ అంతా ఒకటే, ఏజ్ గడిచిపోతుంది, నేను ముందుకు వెళ్తున్నాను, ఒక సొంత ఇల్లు లేదు, ఏదో బతుకుతున్నాను, పెళ్ళి అయింది, పాప ఉంది, ముందుకి నేను ఎలా ఎదుర్కోవాలి, పరిస్థితులు ఏంటి అనే ఆలోచన వచ్చేటప్పుడు దేవుడికి ఎప్పుడు రోజు మొరపెడుతూ ఉంటాను, నేను ప్రేయర్ చేసుకుంటూ ఉంటాను. దేవుని ఎప్పుడైతే విడిచిపెట్టలేదు, ఎలాంటి కష్టంలో ఉన్నా ఎలాంటి బాధలో ఉన్నా కృంగిపోకుండా కృషించిపోకుండా దేవునికి అలా ప్రేయర్ చేస్తూనే ఉంటాను. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఇలా వెళ్తూ ఉండేటప్పుడు మా చెల్లెల ద్వారా మిగతా వాళ్ళ ద్వారా ప్రేరేపణ కలిగి దేవుడు నాతో మాట్లాడినట్టే అయింది. ఎందుకంటే ఎన్నాళ్ళు ఇలా ఈ శాలరీకి ఉండిపోతావు, వేరే శాలరీకి ఎక్కడైనా ట్రై చేయొచ్చు కదా, బయటని వేరే జాబ్లు ఉన్నాయి, నీకున్న ఎక్స్పీరియన్స్కి వేరే జాబ్కి వెళ్ళొచ్చు కదా అని చెప్పి ఇలా చెప్తూ ఉంటే సరే ఎందుకు ట్రై చేయకూడదని చెప్పి ఒకసారి నేను వేరే జాబ్కి పెట్టడం జరిగింది. కానీ దేవుని కృప ఎంత గొప్పది అంటే ఆయన ప్రణాళిక ఏమైతుందో నా జీవితంలో అలాగ అమల్చారండి. ఆయన ప్రణాళిక ప్రకారంగా వెళ్ళాను తప్పితే ఇదంతా నాదైతే ఏం కాదు. మానవుడిగా నేను సందేశించానేమో కానీ ఆయన మాత్రం నా విషయంలో ఎప్పుడు కూడా వదిలిపెట్టలేదు. ఎందుకంటే ఆయన ప్రణాళిక అలా ఉంది కాబట్టి అలా జరిగింది. అప్పుడు కూడా నేనే సెలెక్ట్ అయ్యి ఈ 2 నెలలు అక్కడ జాయిన్ అయ్యానండి. ఈ జాయిన్ అయ్యే స్టార్టింగ్లో అక్కడ జరిగిన పెద్ద సంఘటన ఏంటంటే, ఈ రోజు నేను ఇటు సజీవ లెక్కలో ఉండి ఇలా సాక్షి ఇవ్వగలుగుతున్నానంటే దేవుని గొప్పతనం, అది దేవుని మహిమ కలగాలి. ఎందుకంటే నేను ఎప్పుడైతే 2 నెలలు అక్కడ జాయిన్ అవ్వకముందే నాకు ఎడం కాలు మొత్తం అంతా లాగేస్తూ ఉంటుంది నడుము నొప్పి నుంచి. స్టార్ట్ అయ్యేటప్పుడు నేనేం చేశానంటే నెగ్లెక్ట్ చేశాను, పట్టించుకోలేదు. ఆయన మామూలుగా వచ్చిందని అని చెప్పి అక్కడ పెద్ద ఫిజియోథెరపీ ఉంటే అక్కడికి వెళ్ళి చేయించుకున్నాను. ఆయన ఏంటంటే టెస్ట్లు చేసిన తర్వాత మీకు థైరాయిడ్ ఉండడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది, మీకు స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతున్నట్టున్నారు, ఇదంతా ఇంకా ప్రాబ్లం రాకముందే మీరు ఇచ్చేయండి అది చేయండి అని ట్యాబ్లెట్స్ ఇచ్చారు. ట్యాబ్లెట్స్ ఇచ్చినా తగ్గలేదు, ఇది ఇంకా ఎక్కువైపోయింది. నేను ఎప్పుడైతే మళ్ళీ కొత్త కంపెనీలో జాయిన్ అయిన 2 నెలలకి బాగా ఎక్కువైపోయి ఎలాంటి పరిస్థితికి వచ్చేసానంటే ఇక నడవలేని పరిస్థితికి వచ్చింది. ఈవెన్ నేను బాత్రూమ్కి వెళ్ళాలన్నా ఎవరో ఒక తోడు పట్టుకొని, మా చెల్లో మా ఆవిడో లేకపోతే మా నాన్నగారో నన్ను తోడు పట్టుకొని తీసుకెళ్లే స్థితికి
అయితే ఈ కాలు ప్రాబ్లం ఎప్పుడైతే వచ్చిందో ఈ నొప్పి ఎక్కువైపోయింది, నడవలేని పరిస్థితికి వచ్చేసాను. ఇంకా పడిపోయాను. ఇంకా ఎంతగా అంటే దగ్గరుకొని ఇంట్లో నేను వెళ్ళవలసిన పరిస్థితిలో, నిజానికి మనం మందులు వాడితే నొప్పి తగ్గాలి, అది రోజు రోజుకి ఎక్కువైపోయిన పరిస్థితి వచ్చేస్తుంటే ఏ స్థితికి వెళ్ళిపోయానంటే నేను దేకరే స్టేజ్కి వచ్చేసాను. కిందన పడుకున్నా నడునొప్పి వచ్చేస్తుంది, మంచమే పడుకున్నా నడునొప్పి వచ్చేసి చాలా విపరీతమైన పరిస్థితిలో వచ్చేసి చివరికి ఎలాంటి స్థితికి వచ్చానంటే నా తండ్రితో నేను కాళ్ళు ఆయిల్ అది రాయించుకొని ఇది చేస్తున్నప్పుడు మా ఇంట్లో వాళ్ళకి కూడా ఇదేంటి ఎలా మాట్లాడుతున్నాడు, ఎలాగైపోయాడు ఏంటనే మైండ్ సెట్కి వచ్చేసారు. ఎందుకంటే ఒకనొక స్టేజ్లో నాకు రాత్రి 10:30-11 టైంలోని అటు ఇటు తిరుగుతున్నాను, నిద్ర పట్టట్లేదు, ఇంట్లో వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నాను. అటు నుంచి మా ఆవిడ, మా పాప, మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఏవేందిరా ఎలగోలా పడుకొని చాలా రకాలుగా ప్రయత్నిస్తారు. నేను ఏం చేస్తున్నానో నాకే తెలియట్లేదు. కిందన పడుకుంటే నిద్ర రావట్లేదు, మంచమే పడుకున్నా నిద్ర రావట్లేదు. అటు ఇటు చేస్తుంటే మా ఫాదర్ పక్కన ఆయిల్ రాస్తున్నారు. ఆ టైంలో ఏంటంటే నిజంగా నేను అనకూడని మాట, అసలు దేవునికి అది అవమానకరం. ఎందుకంటే మనం సృష్టించిన ఆయన సృష్టికర్త, మన ప్రాణం కూడా ఆయన చేతిలో ఉంది. నేను అనకూడని మాట కూడా అన్నాను, తెలిసి కూడా అన్నాను. నేను చాలా తప్పు చేశాను. అది ఆ రోజు నేను అన్న మాట అంటే, నేను ఇంకా డాడీ నేను బతకను, నాకు ఏదైనా విషయమైనా ఇచ్చేయండి, చచ్చిపోతాను, నాకు ఎందుకు ఈ బాధ అనే స్టేజ్కి వచ్చేసి నేను అలా మాట్లాడడం కూడా జరిగింది. అలా అనేటప్పుడు మా తల్లిదండ్రులు, నా భార్య అలాగంటే పెట్టి ప్రార్థన చేసుకుని దేవుడి మీద విశ్వాసం లేదని మళ్ళీ నన్ను గద్దించడం జరిగింది. గద్దించినప్పుడు మళ్ళీ నేను ప్రార్థన చేసుకున్నాను. లేదంటే ఆ రోజు రాత్రి నిజంగా నా తల్లిదండ్రులే నాతో పాటుగానే ఉండుండిపోతే నేను ఆ రోజే చనిపోతానేమో, ఆ స్థితికి వచ్చేసాను. నేను అంత దారుణమైన పరిస్థితిలో కూడా నాకు తల్లిదండ్రులు నాకు ఎప్పుడప్పుడు 24 గంటలు సేవ చేస్తూ, నా భార్య నాకు ఆయిల్ రాస్తూ, నేను నా మీద నాకే బాధేసి ఇంట్లో వాళ్ళు చాలా ఇబ్బంది పడి చాలా బాధపడి ఇలా కాదని చెప్పి నాకు ఇప్పుడు మా చెల్లెలు వాళ్ళు సజెస్ట్ చేశారు, నువ్వు ఇలా ఎన్నాళ్ళంటావు, ఇంక నువ్వు జాబ్ చేయవా, నువ్వు జాబ్ చేయాలి, ఇంకా నీకు ఫ్యామిలీ ఉంది ఇది ఇలా ఎప్పుడైతే చెప్తున్నారో దేవుడికి మొరపెడుతూ మొత్తానికి దేవుడు వాళ్ళ ద్వారాగా మాట్లాడించిన విషయం ఏంటంటే, నువ్వు ఏదో ఒక సర్జరీ అయినా చేయించుకోవాలి, ఏదో చేయించుకోవాలంటే అప్పుడు నేను తెలిసిన ఒక డాక్టర్ దగ్గరికి ఆయుర్వేద ట్రీట్మెంట్ చేస్తాను అని తెలిసి ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. నేను నడవలేని పరిస్థితిలో ఉంటే మా బావగారు నా కోసం సెలవు పెట్టి తీసుకెళ్ళి, ఆయన ఉద్యోగంలో అంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఆయన సెలవు పెట్టి తీసుకెళ్ళి ఆ డాక్టర్ చూడగానే నా పరిస్థితి, ఈయనకి ఎంఆర్ఐ స్కాన్ చేయించాలండి, నించోలేకపోయినా బేబీ డిస్క్ లూజ్ అయిపోతుందని ఆయన ముందే డాక్టర్ చూడగానే చెప్పేశారు. అలాంటి పరిస్థితుల్లో నేను ఏం చేయాలో తెలియక ప్రేయర్ చేసుకుని ఎంఆర్ఐ స్కాన్కి వెళ్ళాం. ప్రభా ఏంటి పరిస్థితి, నాకు ఎలాగా ఏంటి మీ చిత్రం ఏమైందంటే, ఎంఆర్ఐ స్కాన్ చేసిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే వెనకాతలో ఉన్న L5 డిస్క్ కిందనున్న బటక్కి మధ్యని గ్యాప్ వచ్చేసిందండి. ఆ గ్యాప్ ఎక్కువైపోయింది. ఆ గ్యాప్ ఎక్కువ అవడం వల్ల ఏమందంటే నరువు లోపలికి వెళ్ళి కంప్రెస్ అయిపోతుంది అనమాట. కంప్రెస్ అయిపోవడం వల్ల ఇంకా నొప్పి ఎక్కువైపోయింది అనమాట. ఇంకా నడవలేని పరిస్థితికి వచ్చాను. డాక్టర్ చెప్పిన మాట ఏంటంటే రెండు విషయాలు చెప్పాడండి నాకు. దీనికి 2 కారణాలండి. ఒకటి, మీరు సర్జరీ చేయించుకోవాలి లేదా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఈవెన్ మీరు చేయించుకున్న జీవితంలో మీరు పర్మనెంట్గా సెట్ అవుతుందని అయితే నేను చెప్పను. మేము ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ చేసినంత వరకు మేము చేసి పంపిస్తాం. కాకపోతే అక్కడ మీకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు చేస్తున్న ఇన్స్పెక్షన్ జాబ్ పూర్తిగా వదిలేసి ఏదైనా కూర్చొని పనిచేసుకునే జాబ్ చూడండి అన్నారు. నాకు వచ్చిన ఒకే ఒక మైండ్లో ఫస్ట్ థాట్ ఏంటంటే, ప్రభువా నా ఏజ్ చూస్తే 40 ఇయర్స్, ఇప్పటి వరకు జీవితం ఏదో నడిపించారు, మీరు నన్ను ఇలా నడిపించారు, నా పరిస్థితి ఏంటో నాకే తెలియదు. ఇప్పుడేమో ఆయన కూర్చొని పని చేయమన్నారు. కూర్చొని పని చేయాలంటే ఇప్పుడు యంగ్గా పని చేయాలంటే సాఫ్ట్వేర్ అయి ఉండాలి. సాఫ్ట్వేర్ కోర్సెస్లో చేయాలంటే అంటే యంగ్ ప్రొఫెషనల్స్కి తొందరగా ఆపర్చునిటీస్ వస్తాయి, కానీ ఇలా 30-40 సంవత్సరాలు ఉన్నవాడికి ఆపర్చునిటీస్ రావడం కష్టం. ఇవన్నీ మొదలుతున్నాయి. అయితే నేను సర్జరీ చేయించుకోవాలా, ఏం చేయించుకోవాలా అని చెప్పి ఒకసారి మా చెల్లెలు చెప్పడం, వాళ్ళ ప్రేయర్లో పెట్టడం ఇవన్నీ జరిగింది. చివరికి నేను ఏమైందంటే సర్జరీ మానేసి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్కి వెళ్ళానండి. 15 days అక్కడ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ చేయించేటప్పుడు చాలా దారుణంగా ఉంది ఆ ట్రీట్మెంట్ ఇచ్చింది. ఎందుకంటే కాళ్ళు మీద కట్టేసి, ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి, కాళ్ళు మీద కట్టేసి కిందకి ఎలబెట్టి అలాంటి ట్రీట్మెంట్ చేయించేటప్పుడు రోజుకి చాలా ఇబ్బంది పడేవాడిని. అసలు ఇంకోటి ఏంటంటే, ఆయనకి డాక్టర్ నేను చెప్పిన కాజ్ ఏంటంటే, అక్కడ మా హెచ్ఆర్ కూడా చాలా మంచివాడు. నా జాబ్ ఇచ్చిన వాడు వెంటనే 15 days నా పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ వచ్చి మీరు జాయిన్ అయిపోవాలని చెప్పినప్పుడు ఆయన పరిస్థితి చెప్పాను. సార్ నేను జాయిన్ అనుకున్న టైంకి జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, కానీ నా పరిస్థితి ఇలా ఉందండి, నేను హాస్పిటల్లో ఉన్నానంటే ఆయన నిజంగా దేవునికి ఆయన హెచ్ఆర్ ఒక మనసు మార్చి ఆయన మొత్తం ప్రణాళిక ఎలా నడిపించారంటే, ఒక హెచ్ఆర్ అనేవాడు అంత ఈజీగా నమ్మడు జనరల్గా. అలాంటిది హెచ్ఆర్ ఏమన్నారంటే, బాబు సరే నీకు ప్రాబ్లం వచ్చిందన్నావు కదా, నీ ఎంఆర్ఐ స్కాన్ మొత్తం రిపోర్ట్స్ పెట్టి నేను ఆఫీసర్స్తో మాట్లాడతాను, నీ జాయినింగ్ డేట్ ఆపుతానంటే ఆయన చెప్పిన రీతిగా నేను పెట్టడం జరిగింది. నా జాయినింగ్ డేట్ కూడా ఆపడం జరిగింది. యాక్చువల్గా నేను తొందరగా జాయిన్ అవ్వాల్సిన వాడిని. అది ఆఫీసర్స్తో మాట్లాడి దేవుడు నిజంగా నా జీవితంలో అంత అద్భుతం కార్యం చేశారట. ఆఫీసర్లు జనరల్గా అంత తొందరగా ఒప్పుకోరు డిఫెన్స్లోని. అలాంటి వాళ్ళ మనసును మార్చి
నాకు జాయినింగ్ డేట్ని ఆపి జాయినింగ్ డేట్ వెనక్కి పెడితే ఈ గ్యాప్లో నేను ట్రీట్మెంట్కి వెళ్ళేటప్పుడు డాక్టర్ నేను చెప్పాను, సార్ డాక్టర్ గారు నేను అక్కడ మళ్ళీ జాయిన్ అవ్వాలండి, ఇలా జాయిన్ అవ్వడానికి నాకు తొందరగా రికవర్ అవ్వాలంటే ఆయన ఏం చెప్పారంటే, బాబు రోజుకి నీకు మరి అమౌంట్ ఎక్కువ అవుతుంది, నువ్వు ఉదయం సాయంత్రం చేయించుకోవాలి పర్వాలేదా అని అంటే, ఇంక నేను అమౌంట్ కోసం ఆలోచించలేదండి, నిజంగా అమౌంట్ కోసం ఆలోచించుకుంటే ఏమైతే అయింది, నాకు మాత్రం రికవరీ కావాలని చెప్పి నేను ప్రేర్ చేసుకుంటూ అదే రీతిగా నేను అలా చేస్తుండగా ఈ ట్రీట్మెంట్ జరుగుతున్న కాలంలో 15 రోజులు ఆల్మోస్ట్ ఆల్ ట్రీట్మెంట్ జరుగుతున్న కాలంలో ఏమవుతుందంటే రోజు రోజుకి ఏమవుతుందంటే ట్రీట్మెంట్ డోస్ పెంచుతూ ఉంటారు తొందరగా రికవర్ అవ్వడానికి. ఈ ట్రీట్మెంట్ జరుగుతున్న టైంలో నాకు ఏమైందంటే పెయిన్ తగ్గుతుంది కరెక్టే, బట్ ఇంకేంటంటే ఆ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఒళ్ళంతా ఓనం అయిపోయి చాలా బాధ అనుభవించాను. ఎంతగా బాధ అంటే ఒకానొక టైంలో దేవునికి ఎలా ప్రార్థించేవాడిని అంటే, ప్రభువా నేను ఇంక ఈ బాధ తట్టుకోలేను, దాని బదులు నన్ను చనిపోతే బెస్ట్, నన్ను తీసేసుకున్నా అనే స్టేజ్కి కూడా వెళ్ళిపోయాను నేను. అలాంటి ప్రార్థన కూడా నేను చేశాను దేవుడు. డే 1 నుంచి నా ట్రీట్మెంట్ ఎలా ఉండేదంటే, ఫస్ట్ రోజే ట్రీట్మెంట్కి వెళ్ళేటప్పుడు నాకు కూడా అక్కడ ఆ ఇన్స్ట్రుమెంట్స్ అవి చూస్తే కొద్ది భయం వేసింది. వాళ్ళ దగ్గర సుత్తి కటింగ్ ప్లేయర్లు ఇవన్నీ ఉన్నాయి. ఇది ఏం చేస్తారు ఆయుర్వేద ట్రీట్మెంట్ అంటే మనం జనరల్గా మామూలుగా అప్పుడే టీవీ లాట్లో చూడడమే, కానీ ఎలా చేస్తారు ఏంటనేది ఒక భయం ఏర్పరిచింది. భయంతో నన్ను ఆ డాక్టర్ పడుకోమన్నారు, పడుకున్న తర్వాత నాకు ఎక్కడైతే డిస్క్ ఇలా సైడ్ అయిపోయి లూజ్ అయిపోయిందో కరెక్ట్గా ఆయన ఎముక సెట్ చేసి, జనరల్గా ఆయన తెలుస్తుంది అండి, డాక్టర్కి తెలుస్తుంది, ఆ ఎముకని పట్టుకొని అక్కడ ఇలా కంప్రెస్ చేయడం మొదలుపెట్టారు. ఆ కంప్రెస్కి ఆ నొప్పికి నేను తట్టుకోలేక ఏ రీతిగా బాధపడ్డానంటే, నేను జీవితంలో జనరల్గా ఎప్పుడైనా ఏడ్చాను అంటే ఎంతో బాధ ఉంటేగా నేను వేను. అలాంటిది నా కళ్ళంటే నీళ్ళు వచ్చేస్తుంటే డాక్టర్ ఒకటే మాట అన్నారు, ఈ ట్రీట్మెంట్ ఇలాగే ఉంటుంది, నువ్వు భయపడితే కష్టం, భయపడకూడదు, ఇలాగే జరుగుతుంది, నువ్వు ఎంత ఫాస్ట్గా రికవర్ అవ్వాలంటే ఇది ఇలాగే ఉంటుంది అంటే, ఆయన మాట నమ్మి ఆయన డాక్టర్ చెప్పిన ప్రకారంగా దేవుడు ప్రేయర్ చేసుకుంటూ అక్కడే అదే ప్లేస్లోని ఇంటికి వెళ్లకుండా మళ్ళీ ఇంటి నుంచి నాకు 16 కిలోమీటర్లు అండి, హాస్పిటల్ రోజు తిరగడం ఇష్టం లేక అక్కడే రూమ్ తీసుకొని నేను మా ఆవిడ అదే రూమ్లోనే వండుకొని అదే రూమ్లో అక్కడే ఉండి అన్నీ చేసుకుంటే రోజు రోజుకి ట్రీట్మెంట్ డోస్ పెంచుతున్నారండి. ఇంకొక ట్రీట్మెంట్ ఎలాగుంది అంటే, ఫస్ట్ రోజు ఆయన కంప్రెస్ చేయడం జరిగింది, నెక్స్ట్ రోజు ఎక్కడైతే బోన్ సైడ్ అయిపోయిందో అక్కడ సుత్తు పెట్టి కుట్టేవారండి. సుత్తు పెట్టి కొడుతూ ఉంటే ఏమవుతుందంటే, దాని మీనింగ్ ఏంటంటే సుత్తు పెట్టి కొడుతూ ఉంటే బోన్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది అనమాట. అంటే సుత్తి పెట్టి ఎముకల మీద కొట్టేవారు. సుత్తు పెట్టి కరెక్ట్గా ఎముకల మీద ఎక్కడైతే నాకు ఈ డిస్క్ లూజ్ అయిందో దాని మీద సుత్తు పెట్టి కొడుతూ ఉంటారు. అంటే మధ్యలో ఈ ఎముకలు సెట్ ఏదైతే స్పైనల్ కార్డ్ మీద కొడుతూ ఉంటారో సుత్తు పెట్టి, అప్పుడు ఏమవుతుందంటే ఎముకలు దగ్గరికి వెళ్తూ ఉంటాయి. ఆ రీతిగా నన్ను ఇలా కొడుతూ ఉంటే ఫస్ట్ రోజు కొట్టినప్పుడు కూడా నాకు చాలా బాధ అనిపించిందండి. నేను మా ఆవిడకి చెప్పుకోలేక బాధ మనసు ఇదైపోయి దేవునికి మాత్రం మొరపెట్టుకున్నాను, ప్రభువా ఎలాగా అంటూ నేను నా బాధ చూడలేక మా ఆవిడ ఏమైంది, ఎందుకు అలా ఏడుస్తున్నావు, ఏం జరిగింది అని అంటుంటే చెప్పాను, ఇలా సుత్తుతో కొడుతున్నారే, నేను నా వల్ల కావట్లేదు, ఏం చేద్దాం అంటే, మరి ఏం చేద్దాం, కట్టిన డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయి, నువ్వు ట్రీట్మెంట్ నువ్వు రికవర్ అవ్వాలనే కదా ఇదంతానా, ఏం చేద్దాం అని మా ఆవిడ కూడా డెసిషన్ నాకు వదిలేస్తే, సరైతే ఏమైతే దేవుడు నన్ను వదిలేసేవాడు కాదు, దేవుడి ప్రణాళిక ఏముందో నాకైతే తెలీదు. ఆయన ప్రణాళిక ఈ రోజు ఇక్కడ నించోని నేను ట్రీట్మెంట్కి వచ్చానంటే అది కూడా ఆయన చిత్తమై ఉండాలి. ఏమైతే జరిగింది వెళ్తానని చెప్పి మళ్ళీ నీ ముందుగా వెళ్ళడం, రోజు సుత్తులతో కొట్టడం, తర్వాత పేకకి ఇలాగా టవల్ పెట్టి ఇలా లాగడం కూడా జరుగుతుంది. అంటే ఏమైందంటే స్పైనల్ కార్డ్ వెనకాతలు ఏదైతే ఉందో మొత్తం ఇలా సెట్ అవ్వడానికి, ఆ సెట్ అవ్వడానికి ఏంటంటే టవల్ ఇలా కట్టి వెనక్కి లాగుతారు, అది కూడా నరకమేనండి. తర్వాత ఫేస్ ఇలా అటు ఇటు తిప్పుతారు. ఈ ట్రీట్మెంట్ ఇలా జరుగుతున్న కాలంలో ఇంకొంచెం డోస్ పెంచారు. చివరాఖర ఈ 3 రోజులు నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ఆ 3 రోజుల్లో జరిగిన అద్భుత కార్యం ఇక్కడే జరిగింది. దేవుడు నా జీవితంలో నన్ను నించోబెట్టడానికి కారణం కూడా అదే మెయిన్. ఈ రోజు నేను ఇలా సజీవ లెక్కలో ఉన్నాను అంటే అదే మెయిన్ కారణం. ఆ లాస్ట్ 3 రోజుల ట్రీట్మెంట్లో ఏం జరిగిందంటే, కాళ్ళు పైకి పెట్టేసి కిందకి ఎలగట్టేస్తారు 90 degreesలో. అది జనరల్గా ఇప్పుడు మామూలు మనిషి జిమ్కి వెళ్ళేవాడు కూడా చేస్తాడు. కాకపోతే ఏంటంటే ఈ పెయిన్తో చేయడం అనేది ఇట్స్ నరకం, ఇట్స్ హారబుల్. అప్పుడు ఎముకలు విడిపోయే అవకాశం, అది విడిపోతుందని మనం అనుకుంటాం, కానీ యాక్చువల్గా డాక్టర్స్ తెలుసు అది విడిపోవడం కాదు. అది ఏమైందంటే ఎప్పుడైతే డిస్క్ ఇలా సెట్ అయిందో ఈ స్పైనల్ కార్డ్ అడ్జస్ట్ అవుతుంది. స్పైనల్ కార్డ్ అడ్జస్ట్ అయ్యేటప్పుడు లోపల ఉన్నమారు బయటకు రావాలి. అది బయటకు రావాలంటే మనిషి స్ట్రెచ్ అవ్వాలి. ఈ మనిషి స్ట్రెచ్ అయ్యే ప్లాన్లో వాళ్ళు ఏం చేస్తారంటే, ఫస్ట్ బెంచ్ మీద పడుకోబెట్టి ఫస్ట్ 30 degrees, తర్వాత 60 degrees, తర్వాత 90 degrees అలా 15 minutes ఉండాలి. 15 minutes అనేది వెరీ హారబుల్. ఫస్ట్ రోజు నేను ఎక్కినప్పుడైతే ఒక 1 minute కూడా ఉండలేకపోయాను, ఎందుకంటే అంత కాలు పెయిన్ శుభ్రంగా లాగేసి చాలా విపరీతంగా పెయిన్ వచ్చేస్తుంటే నేను ఉండలేనండి అని చెప్పేసి వెంటనే దించేశారు. మనం ఉండలేనంటే అవ్వదు, ట్రీట్మెంట్ ఇలాగే ఉంటుంది, నువ్వు 2 days ఇలాగే కంటిన్యూ చేయాలి, అప్పుడు కానీ నీకు సెట్ అవ్వదు. అయితే డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తున్నారు,
మందులు ఇస్తున్నారు, కానీ ఎన్ని రోజులు చేస్తారనేది అయితే ఆయన చెప్పలేదు. ఎందుకంటే నీకు సెట్ అయినంత వరకు ఇలా చేయాలని చెప్తూ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అంటే ఆయన ముందు 15 రోజులు అని చెప్పారు, తర్వాత అడిగినప్పుడు మేబీ టైం పట్టొచ్చు, నువ్వు ఉండాలి, నువ్వు ఉంటే నీకు సెట్ అవుతుంది, లేదు నేను వెళ్ళిపోతాను నాకు అర్జెంట్ అని అనుకుంటూ నేను సెట్ చేయడం వరకే నా బాధ్యత, తర్వాత నీకు ఏమైనా అయితే మళ్ళీ నాకు సంబంధం లేదన్నట్టు డాక్టర్ మాట్లాడారు. ఎందుకంటే ఆయన జనరల్గా చెప్పేది ఎవరికైనా అదే, నాకే కాదండి అక్కడికి వచ్చిన ప్రతి పేషెంట్కి ఏది కూడా పర్మనెంట్ సొల్యూషన్ లేదు, దానికి సెట్ చేస్తాం, ఈవెన్ సర్జరీ చేసినా కూడా ఫెయిల్యూర్ కేసెస్ ఉన్నాయని కూడా డాక్టర్ చెప్పారు. నేను చాలామంది డాక్టర్ని కూడా కన్సల్ట్ చేస్తాం, మా తెలిసిన రిలేటివ్స్ కూడా అడిగితే సర్జరీ నాట్ సజెస్టబుల్ అన్నారు, అందుకే నేను ఆ ట్రీట్మెంట్కి వెళ్ళడం జరిగింది. అయితే అలాగా తర్వాత కాలు ఏలగట్టడం, ఇది తర్వాత కిందన పడుకోబెట్టి చెయ్యి రెక్క పట్టుకొని ఇలా లాగుతారు, అంటే బాడీ ఇటు టిల్ట్ అవ్వాలి, చెయ్యి వెనక్కి రావాలి. దానివల్ల ఏమవుతుందంటే ఈ ఏదైతే డిస్క్ ఇలా సైడ్ అయిపోయిందో, గ్యాప్ వచ్చిందో అది ఇలా సెట్ అవుతుంది అనమాట. ఈ విధంగా చేస్తుంటే లాస్ట్ ఫైనల్ డే ఏ రోజైతే ఇంకొక 2 రోజుల్లో ఉండాలి, ఇంకొక కొన్ని రోజులు కంటిన్యూ చేయాలనుకునే లాస్ట్ రోజు ఏమైందంటే నిజంగా నా జీవితంలో నేను మర్చిపోలేను, నేను పడిన బాధ వేదన నిజంగా చెప్తున్నాను, ఒక నా ఎనిమికి కూడా రాకూడదు, అంత బాధపడ్డాను, అంత ఇదిగా అయింది. ఏం జరిగింది అంటే ఆ రోజు ఉదయం ట్రీట్మెంట్కి వెళ్ళాను. యాక్చువల్గా ఉదయం మధ్యాహ్నం వెళ్ళాలి, ఉదయం ట్రీట్మెంట్కి వెళ్ళాను. ఉదయం ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు ఆయన చేసిన ఆ ట్రీట్మెంట్ బట్టి ఏదైతే రెక్కలా లాగారో అప్పుడే చెప్పారు డాక్టర్, ఇది కొద్దిగా పెయిన్ వస్తుంది కానీ ఒక 10 నిమిషాలు ఉంటే రిలాక్స్ ఉంటే అయిపోద్ది ఇదేదని చెప్పారు. కానీ ఆయన ఎప్పుడైతే ఇలా లాగారో ఒకేసారి ఆ పెయిన్కి ఏంటంటే ఒకేసారి ఇంకా నాకు నరకం చూస్తాను, అంటే ఇంకా నేను చచ్చిపోయానేమో అనే స్టేజ్కి వచ్చాను. నేను వచ్చేసి ఇంకా పెయిన్ వచ్చేస్తుంటే నన్ను 2 లేపారు, అక్కడ ఉన్న పేషెంట్స్ లేపి కూర్చోబెట్టారు. కూర్చున్నాను కానీ కూర్చోలేకపోతున్నాను, ఎందుకంటే మొత్తం కాలంతా పెయిన్ వచ్చేస్తుంది, లాగేస్తుంది చాలా విపరీతంగా. ఎంత విపరీతమైన పెయిన్ వచ్చేస్తుందంటే ఇంకా నేను తట్టుకోలేకపోతున్నాను, ఇంకా ఏం చేయాలో నాకు తెలియట్లేదు, ఇంటికి వెళ్ళగలుగుతానో కూడా తెలియదు. అంటే కనీసం నేను ఫోన్ చేసి మా ఆవిడకి ఫోన్ చేయాలనే ఇది కూడా నేను చేయలేని పరిస్థితిలో వచ్చింది. లాగేస్తుంది, జాగ్రత్తగా అలాగలా ఈడ్చుకుంటూ దేకురుకుంటూ వెళ్ళి చైర్లో కూర్చున్నాను. అక్కడ బయటనే హాస్పిటల్లో కూర్చున్నాను, ఏం చేయాలని నాకు అర్థం కాలేదు. రూమ్కి ఇల్లుకి చూస్తే గట్టిగా మాట్లాడితే 400 మీటర్స్ కూడా ఉండదు. నాకు ఎలాంటి ఆలోచనలు వచ్చేసాయంటే దేవుడిని తలుచుకుంటున్నాను, దేవుడిని ప్రేయర్ చేస్తున్నాను, కానీ ఏం చేయాలో తెలియట్లేదు. ఇంటికి ఎలా వెళ్ళాలి, ఫోన్ చేస్తే మా ఆవిడ రావడానికి అవ్వదు, మా ఆవిడకి తెలీదు, ఏం చేయలేదు. కనీసం క్యాబ్ అయినా బుక్ చేసుకుందామని అనుకుని ఇలా చేస్తున్నాను. కానీ విషయం ఏంటంటే నేను మా బావగారిది స్కూటీ బండి ఉంటే అక్కడి నుంచి అక్కడ దగ్గరే కాబట్టి నేను నడవలేను కాబట్టి స్కూటీ బండి మీద వెళ్ళొచ్చని మా బావగారి బండి వాడానప్పుడు నా బండి ఆయనకి ఇచ్చేసాను. ఆ బండి తీసి వెళ్ళలేని పరిస్థితి, ఎలాగెళ్ళాలో కూడా తెలియని పరిస్థితి. అలా ప్రేయర్ చేసుకొని నొప్పి అయితే తగ్గట్లేదు, మొత్తానికి ఎలా తీసి ఎలాగ రూమ్ వరకు వెళ్ళానో కూడా నాకు తెలియదండి. నిజంగా దేవుడే నడిపించాడు. నేను అసలు పడిపోతానేమో, నేను అలా వెళ్తూనే ఇలా వెళ్తూ ఉంటే అక్కడ రోడ్డు మీద చూసేవాళ్ళు కూడా కుర్రోడు ఏంటి ఇలా అంటే తాగేసి డ్రైవ్ చేస్తున్నాడు అంటే రకరకాలుగా అనుకుంటారు కదా, ఈ అబ్బాయి ఏంటి ఇలాగ ఉన్నాడు, ఇలా డ్రైవ్ చేస్తున్నాడు ఏంటని అనుకున్నారేమో నాకు తెలీదు. వెళ్ళి ఆ బండి ఇలా పార్క్ చేసి ఆ గుమ్మం దగ్గర పడిపోయాను, రూమ్ దగ్గర గుమ్మం దగ్గర పడిపోయి ఏడుస్తున్నాను. ఏడ్చి అప్పుడు మా ఆవిడ ఫోన్ చేసి ఝాన్సీ ఇలా బయట ఉన్నాను బయటకు రా అంటే మా ఆవిడ నన్ను చూసి కంగారు పడింది. ఏమైంది, ఎందుకు అలాగైపోయి ఏంటి అలా పడిపోతున్నాయి అంటే మా ఆవిడ నన్ను లేపితే కానీ లేగలేని పరిస్థితిలో ఉన్నాను నేను. ఆ లేపి తీసుకెళ్ళి ఇంకా నాకు నొప్పి వచ్చేస్తుంది, నా వల్ల కావట్లేదు, మనం ఈ ట్రీట్మెంట్ చేసుకోవద్దు, వెళ్ళిపోదాం అంటే అలా కాదు, ఒకసారి ఆలోచించు, మరి ఇలా మధ్యలో వదిలేస్తే ఎలాగని మా ఆవిడ అంటుంది. ఏం చేయాలో తెలియట్లేదు. డాక్టర్ ఫోన్ చేసి సార్ ఇలా నొప్పి వచ్చేస్తుంది ఏం చేయమంటారు ఏంటి అంటే డాక్టర్ ఏమో ట్రీట్మెంట్ అలాగే ఉంటుంది, నీకు ఇచ్చిన ట్యాబ్లెట్ వేసుకో పెయిన్కి, అప్పుడు తగ్గకపోతే సాయంత్రం చూద్దామని ఆయన చెప్తున్నారు. ఏం చేయాలో తెలియట్లేదు. బెడ్ మీద పడుకోబెడితే ఇలా పడుకుంటే ఇది నొప్పి వచ్చేస్తుంది, ఇలా సైడ్ పడుకుంటే లాగేస్తుంది, అటు పడుకున్నా లాగేస్తుంది. ఇంకా చాలా ఎంతగా హారబుల్గా ఉందంటే ఇంకా నేను బతకలేనేమో అనే స్టేజ్కి వచ్చాను నేను. ఆ క్షణం దేవుని స్తుతిస్తున్నాను, కళ్ళు మూసుకొని ప్రభా నాకేంటి ఇది అని చెప్పి ఒకనొక స్టేజ్లో ఏమనుకున్నానంటే ప్రభా ఇంకా నేను బాధ భరించలేను, నన్ను తీసుకొనైనా నన్ను ఇంకా నేను భరించలేనని అంటుంటే ఒక పక్కన కాల్ దగ్గర మా వైఫ్ కూడా దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తుంది, తండ్రి ప్రభా యేషయా ఇదేదని ప్రార్థిస్తుండగా నిజంగా నాకు జరిగిన అద్భుత కార్యం ఏంటోనండి, ఎంత వేదన పడి ఎంత నొప్పితో అయితే ఉన్నానో ఆ ఒక్క క్షణం, అంటే ఇది చెప్పడానికి ఎటకారంగా ఉండొచ్చేమో కానీ దేవుడు చేసిన అద్భుతం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను నేను ఖచ్చితంగా. దేవుడికి అప్పటి వరకు నాకైతే ఏ ప్రాబ్లం లేదు, అంటే ఆ ప్రాబ్లం కాకుండా ఏదీ లేదు. దేవుడు నాకు మోషన్ వచ్చేటట్టు చేశారు. అయితే దానికి ముందు ఒక చిన్న విషయం చెప్పాలి. అక్కడ నేను ఉంటుండగా ట్రీట్మెంట్ జరుగుతున్న 3 రోజుల ముందే మా ఆవిడకి మరి దేవుడి తలంపు వచ్చిందో ఎందుకు వచ్చిందో తెలియదు. మా ఆవిడ నన్ను అడుగుతుంది, ఏమడుగుతుందంటే దేవుడు నిన్ను పిలిస్తే నువ్వు వెళ్తావా, సేవకి వెళ్తావా అని అడుగుతుంది. అంటుంటే వెళ్తాను ఖచ్చితంగా, దానికే ఉంది, దేవుడు సేవ చేయడం కన్నా అంతకన్నా గొప్ప విషయం ఏముందని నేను అనుకున్నాను. తనకు కూడా అదే మాట చెప్పాను. సరే అయితే అలాగే చేద్దాం అని అన్నది మా ఆవిడ, కానీ ఎందుకు అన్నదో తెలియదు. అలా 2 సార్లు నన్ను క్వశ్చన్ వేసింది. అదే టైంలో మా చెంచెలు కూడా ఫోన్ చేసింది,
ఎందుకో అనే నువ్వు ప్రేయర్ చేయి, నువ్వు దేవుడికి సేవలో వాడబడితే బాగుంటుంది, నువ్వు జ్యేష్ఠపుత్రుడు ప్రథమ పుత్రుడు, నువ్వు ఇంటికి ఒకసారి నువ్వు ఆలోచించు అని మా చెల్లి కూడా అన్నది. అప్పటి వరకు నాకు థాట్ రాలేదు. అంటే ఈ ఇన్సిడెంట్ జరగక ముందు 2-3 రోజుల నుంచి కన్వర్షన్ జరుగుతుంది ఫోన్లో. మా చెల్లి కూడా అలాగే చెప్తుంది, మా ఆవిడ కూడా ఇలాగే అంటుంది, ఎందుకు ఇలాగ అంటున్నారు ఇది ఏంటి అసలు అని అనుకొని ఏమో దేవుడి ప్రణాళిక నా మీద ఉందేమో, వాళ్ళు అలా మాట్లాడిస్తున్నారేమో అని అనుకున్నాను నేను. అప్పటి వరకు నాకు థాట్ కూడా రాలేదు. సరే ఓకే చూద్దాంలే అనే స్టేజ్లో ఉన్నాను. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు కూడా ఉన్నారు, ఆయనకు కూడా ఫోన్ చేసి, పాస్టర్ గారు మరి నేను మీ దగ్గరికి వచ్చి మీతో పాటు నేను సేవ చేద్దాం నా మనసులో ఉందండి, మీరు ఏమంటారని అడిగాను. ఇది నొప్పి అది జరగకముందు ఇన్సిడెంట్ ముందు రోజు. మీరు ఒకసారి ఆలోచించి డెసిషన్ తీసుకోండి, ఏం పర్వాలేదు, కానీ మీరు జాబ్ కోసమని సేవ కోసమని జాబ్ మానేవద్దు, మీరు ప్రేయర్ చేయండి, దేవుడిని అడగండి, దేవుడు ఏం చెప్తారో ఆ రీతిగా మీరు వెళ్ళండి అని అంటే ఆయన చెప్పింది కరెక్ట్ అనుకున్నాను. నెక్స్ట్ రోజు ఏదైతే నాకు పెయిన్ వచ్చి ఎప్పుడైతే నేను ఇబ్బంది పడుతున్నానో దేవుడు నాకు మోషన్ కలిగించాడండి. మోషన్ కలిగించేటప్పుడు అది ఎందుకు జరిగింది అనేది అంటే ఇన్సిడెంట్ ఏంటంటే, మోషన్ వెళ్ళడానికి కూడా నాకు కష్టమే. ఎంత కష్టం అంటే నేను కూర్చోవడం చాలా కష్టం, కాలు ఫోల్డ్ చేయలేను, కాలు ఇలాగ పెట్టి కూడా చేయలేను. ఎంతో ఇబ్బంది పడుతూ వేదన పడుతూ బాత్రూమ్ లోపల వరకు మా ఆవిడ తోడితే వెళ్ళి కూర్చొని నేను అసలు నా సెన్స్ ఏం లేదు, ఆ నొప్పిలో నేను ఏం చేస్తున్నా కూడా నాకు తెలియలేదు. దేవుని మాత్రమే స్తుతిస్తున్నాను, ప్రభా నీ చిత్తం అయితే నన్ను సేవలో వాడుకుని నాయనా, నేను మీకు బలంగా వాడబడాలి, నేను మీ కొరకే నేను జీవించబడే విధంగా నన్ను ఆస్వాదించండి, దీవించానని ఎప్పుడైతే నేను ఆ నోట్లోంచిన మాట విని నేను మాట చెప్పి నేను దేవుని ప్రార్థించానో, నిజంగా దేవుడు నాకు చేసిన అద్భుత కార్యం ఏంటంటే వితిన్ 1 సెకండ్లో నేను లేచి నించున్నానండి. దేవుని మహిమ కరుణ గాక. వితిన్ 1 సెకండ్ లేచి నించున్నాను. నేను ఎంత బాధపడి ఎంత వేదన పడి ఇంకా నేను బతుకులేనేమో చచ్చిపోతానేమో అనే స్టేజ్లో ఉన్నవాడిని లేచి నించొని ప్రభా మీ వాక్యంలో నేను వెదగాలి, మీ సేవ కొరకు నేను వాడబడాలి, మీ ప్రాణాలకు ఏమవుతుందో నా మీద నడిపించండి, నేను సేవకు వాడడానికి నేను రెడీగా ఉన్నాను ప్రభా అని ఎప్పుడైతే నేను దేవుడికి వాగ్దానం ఇచ్చానో వెంటనే నేను లేచి నించున్నాను. నించిన వెంటనే నేను బాత్రూమ్ నుంచి బయటకు వచ్చాను, డోర్ తీశాను, మా ఆవిడతో చెప్పాను, ఝాన్సీ నువ్వు దేవుడు వాడబడతాను అడిగావు కదా, దేవుడు చూసాను నన్ను ఏ రీతిగా నించోబెట్టాడు అంటే మా ఆవిడ కూడా ఆశ్చర్యపడిపోయింది. నొప్పితో వచ్చి బయట బాగానే నించున్నావు అని అడిగింది. దేవుడిని నేను వాగ్దానం చేశాను, దేవుడు నా జీవితంలో అద్భుత కార్యం చేశాడు, ఆయన నేను ప్రామిస్ చేశాను, నాకు ఏ నొప్పి లేదు చూసావు కదా అని అడిగితే, సరే ఆయన చిత్తం అదే అయితే కనుక అలాగే వాక్యులు మన సేవగా వాడబడదామని చెప్పి ఇద్దరం కలిసి మోకాలు వేసి ప్రార్థించాం. ఆ నొప్పులో కూడా మోకాలు వేయడం కష్టం, కానీ ఆ టైంలో కూడా మోకాలు వేసి ప్రార్థించి దేవుడికి ప్రార్థిస్తూ అడుగుతూ, అలాగే మా చెల్లికి కూడా ఫోన్ చేసి ఇలా మీరు అన్నారు, నేను ఇలా జరిగిన విషయం అంతా చెప్పాను, నాకు ఇలా జరిగింది, నాకు ఇంకే ట్రీట్మెంట్ అక్కర్లేదు, నేను ఇంటికి వెళ్ళిపోతాను. ఎందుకంటే నేను అప్పుడు ప్రార్థించి నేను చూసేటప్పుడు కూడా నాకు వచ్చిన వాక్యం ఏంటంటే, యేసయ్య చెప్తారు కదా నీ మంచం ఎత్తుకొని నడవమని, ఇంటికి నడవమని ఏదైతే వాక్యం వచ్చిందో ఆ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడారు. ఆ వాక్యం ద్వారాగా నేను ఇంకా నాకు అర్థమైంది. వెంటనే డాక్టర్కి ఫోన్ చేసి నేను ట్రీట్మెంట్ చేసుకోవాలంటే నా వల్ల కాదు, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను, మీరేమైనా ఇన్స్ట్రక్షన్స్ ఉంటే చెప్పండి అని చెప్పి వెంటనే మా చెల్లెలు ఫోన్ చేయడం, వాళ్ళు రావడం అంతా ఒక రోజులో జరిగిపోయింది. వాళ్ళు నన్ను తీసుకురావడం, ఇంటికి వెళ్ళిపోవడం, నేను ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకోవడం, ఇదంతా జరుగుతుంది. ఇదంతా దేవునికి ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా ఆ రోజు నుంచి నేను ఏం చేశానంటే దేవుడికి ప్రార్థించడం, వాక్యం చదవడం ఇవన్నీ చేస్తున్నాను. కానీ నేను ఆ రోజు నేను తీసుకున్న తీర్మానం ఏంటంటే నా జీవితాన్ని నేను మార్చుకోవాలి, జీవితంలో నాకు ఎంత అద్భుతం కార్యం చేసేటప్పుడు ఆయనకి నేనేమైనా చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు నుంచి ఇంకా ఎక్కువగా వాక్యం చదవడం, వాక్యం నడవడం, దేవుని దీని మీదే ఉండడం ఇవన్నీ చేస్తూ అలా ప్రార్థిస్తే ఈ ఆఫీస్లోని డేట్ అడిగాను కదండి, జాయినింగ్ డేటు, ఆ డేట్ కూడా వచ్చేసింది, ఆ టైం వచ్చేసింది, వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అయిపోమని చెప్పారు. అయితే నేను మెడిసిన్స్ వాడుతూ అక్కడ జాయిన్ అయిపోయాను. అక్కడ జాయిన్ అయిపోయిన తర్వాత ఆయన ప్రణాళిక ఎంత గొప్పదంటండి, నా ప్రార్థనలో నేను అన్న ఒక్క మాట కారణంగా ఈరోజు దేవుడు నాకు మంచి ఉద్యోగం ఇచ్చి నన్ను ఇక్కడ ఆస్వాదించబడే విధంగా నన్ను హైదరాబాద్లో పెట్టారు. నేను అక్కడ జాయిన్ అయిన తర్వాత అక్కడ వర్క్ చేస్తున్న 2 నెలలే వర్క్ చేశాను. ఆ 2 నెలలు వర్క్ చేస్తున్నప్పుడు మళ్ళీ నొప్పి స్టార్ట్ అయ్యి మళ్ళీ కాలు నడవలేని పరిస్థితికి వచ్చేస్తే మళ్ళీ అలాగే సేమ్ మళ్ళీ మా చెల్లెలు మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్తే ఎంఆర్ఐ స్కాన్ చేసి ఇప్పుడు ఈ కాలు బాగానే ఉందండి, ఇప్పుడు ఈ కాలు ప్రాబ్లం వస్తుంది అన్నారు. మళ్ళీ నేను ఏదో హిందువులుగా ఉండి క్రైస్తవుగా మారాను కాబట్టి అద్భుత కార్యాలు జరుగుతున్నాయని నేను చెప్పను. క్రైస్తవులు అందరూ ఉంటారు, హిందువులు ఉంటారు. ఎప్పుడైతే నిజమైన సృష్టికర్త ఎవరు, నిజమైన దేవుడు ఎవరు అని తెలుసుకొని వాక్యానుసార విశ్వాసంగా నడుస్తారో వాళ్ళ పట్ల మన సృష్టికర్త కృప ఎప్పుడు నిరంతరం అలాగే ఉంటుంది. అంటే ఫస్ట్ ఈ కాలు తర్వాత ఈ కాలు బ్రదర్, ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ కొద్దిగా సెట్ అవుతుందండి, కొంచెం చిన్న గ్యాప్ ఉంది, కానీ ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ మీకు గ్యాప్ ఏర్పడుతుంది, అందుకే మీకు మళ్ళీ పెయిన్ వస్తుంది. మీరు ఎక్కువగా స్ట్రెస్ చేస్తున్నట్టున్నారు ఆఫీస్లో ఇదేదని అన్నారు.
ఇంకా వాళ్ళు అన్న టైంకి వాళ్ళు అన్నది ఏంటంటే మీరు ఇంకా ఏ వర్క్ చేయకుండా ఇంట్లో ఉంటే బెస్ట్, మీరు బెడ్ రెస్ట్ తీసుకుంటే బెస్ట్, లేదంటే ఏదైనా బ్యాంక్ జాబ్ ఏదైనా చూసుకుని డాక్టర్ చెప్పారు. అక్కడ కూడా కిమ్స్ హాస్పిటల్ ఆ డాక్టర్ కూడా అలాగే అన్నారు, అంటే మీరు కుర్చీలో కూర్చుని జాబే చేయాలన్నారు. జాబ్లో చేసుకోండి, ఇంక మీరు ఇన్స్పెక్షన్లు అయ్యి వెళ్ళి, అంటే నేను జనరల్గా మామూలు వెల్డింగ్ ఇన్స్పెక్షన్స్ వాటికి వెళ్తానండి. ఇంకా అంటే కూర్చొని 24 hours జాబ్ నించొని ఇన్స్పెక్షన్స్ చేయడం అనమాట. మీరు ఇంకా అలాంటి జాబులు పనికిరారు, మీరు చేయలేరు. మీరు కూర్చొని చేసుకునే జాబ్లు ఏమైనా ఉంటే చూసుకోండి. మీకు కావాలంటే మీకు సర్జరీ చేస్తాం, మీకు ఇది ఉంది కదా, ఏది ఆరోగ్యశ్రీ కార్డు ఉంది, ఇవి ఉన్నాయి మీకు ఫ్రీగా చేసేస్తాం, మీకు డబ్బులు ఏదైనా అన్నారు. కానీ నేను ప్రార్థించుకున్నాను, నాకు ఎందుకో నా మనసులోని దేవుడు ప్రేరేపణ బట్టి సర్జరీ వద్దనే నాకు అనిపించింది. అలాగే ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ కూడా వెళ్ళను. ఏం జరిగితే జరిగిందని దేవుని ప్రేయర్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయాను. నేను ఆ రోజు సాయంత్రం హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళిపోయాను. వాళ్ళు ఇచ్చిన మెడిసిన్స్ వాడుతూ 3 months బెడ్ రెస్ట్లో ఉండేటప్పుడు నేను ఒకటే ప్రేయర్ చేసేటప్పుడు నాకు ఒకటే ప్రేరేపణ వచ్చింది. నేను మా చెల్లి మాట్లాడుకునేటప్పుడు నాకు మా చెల్లితో బాధతో అన్నాను, చెల్లి ఇలాగా నాతో ఉన్న నా ఫ్రెండ్స్ అందరూ మంచి మంచి జీతాలు సంపాదిస్తున్నారు, మంచి మంచి ఉద్యోగాలకు వెళ్ళిపోయారు. నా ఏజ్ చూస్తే 40, కనీసం నాకు ఏజ్ తగ్గట్టుగా 40,000 శాలరీ కూడా నాకు రావట్లేదు. పైగా 3 నెలలు బెడ్ రెస్ట్ మీద ఉండవలసి వస్తుంది. నేను ఎలా బతుకుతాను ఏంటో, దేవుడు ఎలా నడిపిస్తాడో ఏంటో అంటే, ఏం లేదురా భయపడకు, అందరి జీవితాలు అలాగే ఉంటాయి, ఏం పర్వాలేదు, నువ్వు దేవుడి మీద విశ్వాసం ఉంచు, నువ్వు ఏ విశ్వాసం అయితే ఉన్నావు అదే విశ్వాసం మీద ఉండు, కోల్పోవద్దు, నువ్వు అలాగే ప్రార్థన చేయంటే నేను అలాగే ప్రార్థన చేశాను దేవుడికి. ప్రభువా నా పరిస్థితి ఏంటి, నేను ఇలా ఉండిపోయాను, ఈ 3 నెలలు ఎలా గడుస్తుంది. మా వైఫ్ కూడా టీచర్గా ఏదో జాబ్ చేస్తుందండి, అంటే నేను ఇంటద్దది కట్టాలి, ఇంటద్ది పాపం చదివించుకోవాలి, కనీసం ఉన్న దగ్గర మా ఆవిడ తెచ్చిన శాలరీ యాక్చువల్గా ఇంటది కట్టడం కూడా సరిపోవు, ఏదో ఇల్లు గడుస్తుంది. కానీ అలాంటి పరిస్థితిలో ఉండి నేను 3 నెలలు ఖాళీగా ఉండేటప్పుడు నేను ప్రార్థిస్తున్నాను, ప్రభువా ఏంటి నాకు ఈ పరిస్థితి ఏంటని. అయితే ఈ 3 నెలలు అవ్వకముందే నేను ఏదైతే బెడ్ రెస్ట్ మీద 1 month నుంచి ఉంటున్నానో, దేవుడు మళ్ళీ నా జీవితంలో అద్భుత కార్యం చేశారండి. నేను అదే చెప్తున్నాను, మొదటి నుంచి దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టాడండి. ఇంకా దేవుడు నా జీవితంలో అద్భుత కార్యాలు చేయలేదంటే మనం సందేశిస్తాం. కానీ నేనేమనుకున్నానంటే, ఏంటి దేవుడిని నమ్ముకున్నాను, ఇంకా ఇన్ని శ్రమలు వస్తున్నాయి, ఇలా శ్రమలు ఎంతకాలం ఇలా నేను అనుభవించాలని అనుకుంటూనే బాధపడుతూనే ఉన్నాను. కానీ నాకు తెలిసిన గొప్ప విషయం ఏంటంటే, దేవుడిని నమ్ముకుంటే అద్భుత కార్యాలే జరగవు, సాతాను కూడా వెనక నుంచి లాగుతూ ఉంటుంది. మనకి కొన్ని జరుగుతాయి, అవన్నీ ఎదుర్కోవడానికి కూడా శక్తి కూడా దేవుడే ఇస్తాడు. కాకపోతే మనం ఏంటంటే దేవుడి మీద విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. దేవుడిని మనం విశ్వసిస్తే ఆవగింజైన విశ్వాసం చాలు, కొండని వెళ్ళిపోమంటే వెళ్ళిపోద్దని ఆయనే వాక్యమే సెలవిచ్చింది. అది నేను మర్చి దేవుడి మీద ఏంటి ప్రభా నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకుని ప్రార్థిస్తుండగా, కానీ నేను సందేశించానేమో కానీ ఆయన ప్రణాళికలో మాత్రం ఏమాత్రం మార్పు లేదండి. ఆయన ప్రణాళిక ఏమైతుందో అదే రీతిగా నేను అనుకుంటాను. చాలా మంది అనుకుంటూ ఉంటారు, దేవుడిని నమ్ముకున్నావు కదా మనకి ఎందుకు ఇన్ని శ్రమలు వస్తున్నాయి, నువ్వు ఎందుకు ఎంత ఇబ్బందులు పడ్డావు అని అనుకుంటారు. మానవులు అన్న తర్వాత దేవుని మనం సృష్టించి మనం ఎలా బతకాలనేది ఆయన నేర్పించాడు, వాక్యానుసారంగా నడిపించాలి, విశ్వాసంగా నడపమని చెప్పాడు. కానీ మనం చేసే క్రియలు బట్టి మనం అనుభవించే బాధలు ఉంటాయి. సో క్రైస్తవులు నమ్ముకున్నాను బాధలు రాకపోవడం, హిందువులు నమ్ముకున్నాం కాబట్టి బాధలు వస్తాయని నేను చెప్పను. ప్రతి మనిషికి బాధలు ఉంటాయి, బాధలు లేకుండా ప్రపంచంలో ఎవరు ఉంటారు. కానీ మనం ఎప్పుడైతే విశ్వాసంతో మనం ముందుకు వెళ్తామో ఖచ్చితంగా బాధలన్నీ ఆయన ప్రణాళిక ప్రకారంగా సాగుతాయి. మనిషికి కష్టాలు అనేది రావడం సహజమే, ప్రతి మనిషికి కష్టాలు వస్తాయి. ఈ లోకంలో ఎన్ని కష్టాలు వచ్చినా అవన్నీ తీర్చేవాడే గొప్ప మన యేసయ్య మాత్రమే. ఆయన ఒక్కడే నిజమైన దేవుడు, ఆయనే ఈ సృష్టికర్త ఆయనే. కాబట్టి ఆయనకి మన సర్వం, మనం పిండంగా ఉండక ముందే మన ప్రణాళిక ఆయనకి ఎరిగినవారు. కాబట్టి కష్టాలు అనేవి అందరికీ వస్తాయి, ప్రతి మనిషికి సహజమే. ఈ కష్టాలన్నీ తీర్చేవాడే ఆయన గొప్పవాడు, ఆయనే యేసయ్య. ఆయన కృపను బట్టి ఈ రోజు నేను ఇలా బతుకుతున్నాను. మన జీవితంలో మనం ఆరోగ్యం అంటే చాలా మంది అనుకుంటారు, నా డబ్బులు ఉన్నాయి, నేను ఏమైనా చేయగలను, అంటే హాస్పిటల్లో రోగాలు వస్తే నాకు ఇన్సూరెన్స్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అని అనుకుంటారు. కానీ మనం ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని ఇన్సూరెన్స్ వచ్చినా, ఎన్నో సందర్భాలు మనం చాలా చూసే ఉంటాం. డబ్బులు కూడా బతికించిన ఎగ్జాంపుల్ మైకేల్ జాక్సన్, ఆయన అన్ని డబ్బులు ఉండి కూడా ఆయన బతికించలేకపోయారు. ఎవరు ఎన్నో మంది డాక్టర్లు కూడా చేయగలిగారు, ఏమీ చేయలేకపోయారు. సో డబ్బులు కాదండి, మన ఆరోగ్యం ఇచ్చేవాడు కూడా ఆయనే. ఆయన చిత్తం ఏమవుతుందో ఆయన ప్రకారంగానే మన జీవితం ముందుకెళ్తుంది. మనకు మంచిగా ఉన్నామని చెప్పి దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడని నేను కృంగిపోయాను కాబట్టి శ్రమలు దేవుడు వేస్తున్నాడు అనుకుంటే అది పొరపాటు. మన జీవితంలో ఉన్న కష్టాలు సుఖాలు అన్నీ కూడా ఆయన ఎరిగినవారు. మన సుఖాలైనా కష్టాలైనా తీర్చేవాడు ఎరిగినవాడు ఆయనే. ఆయన సృష్టికర్త. ఆయన ప్రణాళిక ప్రకారంగా మన జీవితంలో ముందుకు సాగడానికి అవుతుంది. కాబట్టి మనం నమ్మవలసింది ఏంటంటే ఆయన వాక్యాన్ని ప్రకారంగా ఆయన విశ్వసించి ఆయనే సృష్టికర్తను మనం నమ్మి ముందుకు సాగగలిగితే కనుక మన జీవితాలు అద్భుతంగా ఉంటాయి. మొదటిసారిగా ఫస్ట్ టైం అండి నేను దేవునికి ఏదైతే నేను అడిగానో, ప్రభా నాకన్నా ఎక్కువ సంపాదించే వాళ్ళు ఉన్నారు, నా ఏజ్ తగ్గట్టు శాలరీ కూడా నాకు రావట్లేదని ఎప్పుడైతే అడిగానో,
నిజంగా నేను దేవుడు నా జీవితంలో చేసిన అద్భుత కార్యం అండి. నేను అనుకోలేదు. మా ఫ్రెండ్ ఒక ఆయన ఫోన్ చేసి, ఇలా హైదరాబాద్లో పలానా కంపెనీలో జాబ్ ఉంది, ఇలా నువ్వు వస్తావా అని అడిగినప్పుడు నేను అడిగిన మొదటి క్వశ్చన్ ఏంటంటే, వస్తాను, సరే నాకు ఇప్పుడు ప్రస్తుతం నా పరిస్థితి బాగాలేదు కాబట్టి నేను వస్తాను, కాకపోతే మరి నేను ఇన్స్పెక్షన్లు అది చేయలేనండి, నాది ఆ పరిస్థితి, నేను అలాంటి పరిస్థితిలో లేనని అంటే, నువ్వు ఇన్స్పెక్షన్ కూడా చేయక్కర్లేదు, కూర్చొని పనిచేసే జాబే అని చెప్పాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకంటే డాక్టర్ నువ్వు ఏదైతే కూర్చొని పని చేయని చెప్పారో, నా దేవుడి ప్రణాళిక ప్రకారంగా అదే జాబ్ నాకు ఇస్తున్నారని నాకు అర్థమైంది. కాకపోతే నేను సెలెక్ట్ అవుతానా లేదా, ఇంటర్వ్యూకి వెళ్ళాలా లేదా సెకండరీ. నాకు ఎప్పుడైతే ఆ అబ్బాయి ఇలాగా నువ్వు కూర్చొని వర్క్ చేయవలసిందే, ఒక డిజైన్ ఇంజనీర్గా చేయాలి, నువ్వేం కష్టపడక్కర్లేదు, నువ్వు వెళ్తాను అంటే నీ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేస్తానంటే, వెంటనే నా రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయడం, వెంటనే నా రెజ్యూమ్ కంపెనీకి పంపించడం, అక్కడ కూడా సేమ్ అంటే జీవితంలో నేను చేసిన గొప్ప ప్రభు అయిన నా యేసు నాకు జీవితంలో చేసిన గొప్ప అద్భుత కార్యాలు ఏంటంటే, నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ రీతిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, నన్ను ముందంచులోనే ఉంచుతారు, ఎప్పుడు నన్ను ఫస్ట్లోనే పెడతారు. ఆ ఇంటర్వ్యూ కూడా నాతో పాటు నలుగురు వచ్చారు. నలుగురు కూడా డిజైన్ ఇంజనీర్గా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. నేను మాత్రం కేవలం ఇన్స్పెక్షన్, ఫీల్డ్ ఇన్స్పెక్షన్ పార్ట్లో ఉన్న ఇన్స్పెక్షన్ మాత్రమే. అయితే నేను రావడం అయితే వచ్చాను, దేవుడి మీద ప్రేయర్ చేసుకొని వచ్చాను. అయితే నేను దేవుడిని, ప్రభా నేను ఇక్కడ సెలెక్ట్ అవుతాను, నేను ఇక్కడే సెలెక్ట్ అవ్వాలని ఏ కండిషన్లో పెట్టుకోలేదు. ప్రభా నీ చిత్తం ఏమైతే ఉందో, నీ ప్రణాళిక ఏమైతే ఉందో జరిపించండి అని అడిగాను. నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళందరినీ తప్పించేసి నన్ను మాత్రమే తీసుకున్నారు. నిజంగా దేవుడు మహిమ కలుగును గాక. దేవుడు నాకు చేసిన అద్భుత కార్యం. నేను పుట్టిన దగ్గర నుంచి లోకల్లో పనిచేసిన వాడిని ఒక రాష్ట్రంకి వచ్చి పనిచేస్తానని అనుకోలేదు. ఇది మొదటి అద్భుత కార్యం. నేను అక్కడ ఇంటర్వ్యూ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయిన నెక్స్ట్ రోజు నాకు ఫోన్ వచ్చింది, మీరు సెలెక్ట్ అయ్యారు, మీరు రండి ఇదేదని అన్నారు. తర్వాత వాళ్ళు అడిగిన శాలరీ, నువ్వు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అని అడిగినప్పుడు, నేను శాలరీ గురించి లేదండి, మీ కంపెనీ నామ్స్ ఎంత అయితే అంత ఇవ్వండి అని కూడా నేను చెప్పాను. మా కంపెనీ నామ్స్ అయితే నీకు జనరల్గా 40,000 ఇస్తారు, మరి నీకు ఓకేనా అని అడిగారు. 40,000 అంటే ఓకేనండి, నేను మాట్లాడడం అయిపోయింది. తర్వాత నేను ఏదైతే క్వశ్చన్ అడిగానో దానికి ప్రభు అయిన యేసు నాకు ఈ విధంగా సమాధానం చెప్పారు. నీ ఏజ్ అడిగావు కదా, నీ ఏజ్ తగ్గట్టుగా నీకు శాలరీ వస్తుంది అనే థాట్ ఎప్పుడైతే వచ్చిందో మోకరించుకొని ప్రార్థించానండి. నిజంగా ఈ స్టేజ్లో నేను ఉంటానని అనుకోలేదు. కూర్చొని ఈ ఏజ్లో నాకు ఇలా జాబ్ వస్తుందని కూడా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటి అద్భుత కార్యం చేశారు ప్రభువా. 40,000 నుంచి ఆయన దేవుడి మీద పూర్తిగా బేస్ అయిపోయాను. డ్యూటీకి వెళ్తున్నా ప్రతిరోజు, ప్రభా నాకు తెలియని జాబ్కి వెళ్తున్నాను, నాకు తెలియని ప్లేస్కి వెళ్తున్నాను, ఎలా ఉంటుందో నాకు తెలియని రాష్ట్రంలో ఉన్నాను. అంటే మన తెలుగు రాష్ట్రాల్లో అయి ఉండొచ్చు, కాకపోతే చేసే ఎన్విరాన్మెంట్ అంతా వేరేగా ఉంటుంది. నాకు డిజైన్ ఇంజనీర్ అంటున్నా, నాకు ఏమీ తెలియదు ప్రభా, నన్ను నడిపించని రోజు ప్రేయర్ చేసుకుని వెళ్తున్న స్థితిలో కూడా మెల్లిగా రోజులు గడుస్తూనే ఉన్నాయి. ఇలా దేవుడు నా జీవితంలో అద్భుత కార్యం చేశారంటే, నిజంగా ఈ మొత్తం ఈ మహిమ నా స్థితిని బట్టి దేవుని నిజంగా మహిమ చెల్లించుకుంటున్నానండి ప్రభా. ఈయనే లేకపోతే, నేను వాక్యమే తెలిసి ఉండకపోతే, నేను కానీ విశ్వసించకపోతే ఈ రోజు నా జీవితం, నా పరిస్థితులు ఉండేవి కాదు. దేవుని నేను తెలుసుకున్నాను కాబట్టి, ఆయన నన్ను స్వస్థపరచడం నమ్మకం నాలో ఉంది కాబట్టి, ఆ నిరీక్షణ కోసం నేను వెయిట్ చేశాను కాబట్టి ఈరోజు నేను స్వస్థపరచబడ్డాను. ఇలా ఇప్పుడు ఇది జరిగి నేను డిసెంబర్లో జాయిన్ అయ్యండి. ఈ రోజు వరకు నేను సంపూర్ణంగా ఆరోగ్యంగా బాగానే ఉన్నాను. నన్ను దేవుడు నడిపిస్తున్నాడు. అదీ కాక ఇంకో విషయం ఏంటంటే, ఇన్ని రోజులు నేను కష్టపడి పనిచేశాను, ఇన్ని సంవత్సరాలు కష్టపడి ప్రతిరోజు డ్యూటీకి వెళ్ళి సాయంత్రం ఏదో టైంకి వచ్చాను. ఇక్కడ ఇచ్చిన దేవుడు అద్భుత కార్యం ఏంటంటే, నా శాలరీయే కాదు, నాకు ఇచ్చిన ఉద్యోగం కూడా ఓన్లీ 5 డేసే, సాటర్డే సండే కూడా సెలవు. ఆ రెస్ట్ ఇస్తూ నా జీవితం ముందుకు కొనసాగించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ ప్రణాళికలు బట్టి, ఆయన నాకున్న ప్రణాళికలు బట్టి నిజంగా దేవుడికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంకా నేను దేవుడి కోసం కనిపెడుతున్నాను, ఇంకా ఆయన నన్ను ఎలా వాడుకుంటారు ఏంటి. నేనైతే సేవలో వాడబడాలని నేను దేవుడిని అడిగాను, ఆ వాగ్దానం చేశాను. మరి ఆయన ప్రణాళిక ఏమై ఉంది, ఎప్పుడు అది వాడబడవలసి వస్తుందని నేను ఎదురు చూస్తున్నాను. నిజంగా ఈ సాక్ష్యం నాకు దేవుడికి మహిమకరంగా ఉండాలి. నేను ఒకటే చెప్తానండి, నేను ఏదో హిందువుగా ఉండి క్రైస్తవుగా మారాను కాబట్టి అద్భుత కార్యాలు జరుగుతున్నాయని నేను చెప్పను. క్రైస్తవులు అందరూ ఉంటారు, హిందువులు ఉంటారు. ఎప్పుడైతే నిజమైన సృష్టికర్త ఎవరు, నిజమైన దేవుడు ఎవరు అని తెలుసుకొని వాక్యానుసారంగా విశ్వాసంగా నడుస్తారో వాళ్ళ పట్ల మన సృష్టికర్త కృప ఎప్పుడు నిరంతరం అలాగే ఉంటుంది. నిజంగా ఈ సాక్ష్యం నాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సాక్ష్యం చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్.